చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-24 మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని ఎంత దిగజార్చారో చూసాం. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి 2 సార్లు చైర్మన్గా చేశాడు, లూటీ చేశాడు తిరుమలని. అలాగే ఆ కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు. అలాగే తుడా నిధుల్ని అడ్డగోలుగా వాడుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లడ్డు కౌంటర్లో ఎన్ని అక్రమాలు చేశాడో, ఎన్ని దారుణాలు చేశాడో తెలిసిందే మనకి. వీటన్నిటిపైన సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిస్మల్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస. నమస్కారం అండి. వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు తిరుమల దేవస్థానంలో చేసిన లూటీ, చేసిన అక్రమాలు అన్నీ నీకావు. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కోట్లాది మంది భక్తులు ఉన్నారు. అందరు ఇలవేలు శ్రీనివాసులు. అక్కడ రాజకీయాలు ఎలాగున్నా, రాజకీయ నాయకులు ఎన్ని అవలక్షణాలు ఉన్నా, ఎన్ని చేసినా గత పాలకుల విషయంలో రాజశేఖర రెడ్డి వచ్చే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ సరైన వాళ్ళని అక్కడ నియమించేవారు. ధర్మకర్తల మండలి అయినా సరే ఈవోల కింద ప్రసాద్ గారు ఉండేవారు. ఒక ఆయన ఇలాంటి వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉండేవారు అక్కడ. కనుమూరి బాబురాజు గారు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా. అలాగే టీడీపీ అంటే దేవినేని సీతారామయ్య గారు, కాగిత వెంకటరావు గారు, ఇలాగ ఆ చదలవాడ ఆయన, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు అక్కడ. వెంగమామ అన్న ప్రసాదాలు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక మార్పులకి కారకుడయ్యాడు ఎన్టీ రామారావు గారు. చాలా అద్భుతంగా అక్కడ దాన్ని నిర్వహించేవారు. కానీ రాజశేఖరుడు వచ్చిన తర్వాత వాళ్ళ ఆచరించే విధానాల వల్ల వాళ్ళకి ఆ దేవుడి మీద భక్తి లేదు, భయం లేదు. 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు, 5 కొండలు ఎందుకు, 3 కొండలు చాలు, అందు మీద రకరకాలుగా రిసార్ట్లుగా ఇచ్చేయడానికి ప్లాన్ వేసాడు. దేవుడు ఒప్పుకోలేదు, ప్రజలు కూడా తిరగబడ్డారు. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు మరీ దారుణం అండి. అంటే మనం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడితే ప్రతిష్ట దిగజారుద్ది, స్వామివారికి అప్రతిష్ట కలుగుద్ది, అపవిత్రం అవుతుంది అనేటువంటి బాధ వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం. మౌనంగా రోధించాం. అవును, వీళ్ళు చేసిన అక్రమాలు, అరాచకాలు, అన్యమతస్తులను అక్కడ పెట్టి, అన్యమతస్తులు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు ఆచరించే మతాన్ని మనం గౌరవిద్దాం, వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించాలి. అలాగే హిందూ మతాన్ని కూడా వాళ్ళు గౌరవించాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు అనవసరంగా ఇక్కడికి వచ్చి ఉపాధి కావాలంటే ప్రభుత్వం వేరే చోట కల్పించాలి తప్ప అన్యమతస్తులను తీసుకొచ్చి దీన్ని అపవిత్రం చేయడం, నమ్మకం లేని వాళ్ళు అక్కడ పెట్టడం వల్ల అనేక అపచారాలు జరుగుతాయి. రాజశేఖర రెడ్డి పాలన నుంచి అపవిత్రం చేసే ఉద్దేశంతోనే అన్యమతస్తులను అక్కడ ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే పద్మావతి యూనివర్సిటీకి ఎవరిని వేసారో చూసాం కదా. ఆవిడ వాళ్ళందరి చేత ప్రార్థనలు చేయించేది. అది ఆహ్వానించదగ్గ పరిణామమా? అది ఒప్పుకోవచ్చా? అదేంటని విమర్శిస్తే ఈ కమ్యూనిస్టులు వస్తారు మళ్ళీ ఆ ఉద్యోగులు తీసేయమంటే. వాళ్ళకి మొత్తాన్ని ఇంటికి పంపించారు కదా, వేరే చోట ఉపాధి కల్పిస్తారు కదా. ఇది ఇలాంటి కుహనా మేధావులు, కుహనా సెక్యులరిస్టులు గట్రా వచ్చి మాట్లాడుతూ అనేటువంటి తగదు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా హిందువులదే, దాని మీద నమ్మకం ఉన్నవాడు అక్కడ రావాలి, అక్కడ పనిచేయాలి. నీ ప్రసాదం తీసుకోను, తీర్థం పుచ్చుకోను, దేవుడి దండం పెట్టను, దేవుడు మత విశ్వాసాలు గౌరవించను అన్నవాడు అక్కడ ఉండడానికి వీలు లేదు. కానీ వీటన్నిటికి వ్యతిరేకంగా పనిచేశారు సుబ్బారెడ్డి గారు. అతను స్వయంగా భక్తుడై ఉండొచ్చు, కానీ ఇంట్లో క్రైస్తవాన్ని ఆరాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద పాటలు పాడద్దామండి. కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, అతను ఏకంగా 2 సార్లు చైర్మన్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భక్తుడు, ఎప్పుడు మాల్లోనే ఉంటాడు, కానీ చేసి అన్న అక్రమాలు, దొంగ, మీకు భయంకరమైన దోపిడీ. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బుల్ని తీసుకెళ్ళి తిరుపతి మున్సిపాలిటీకి అతను చైర్మన్గా ఉండగా దానికి మళ్ళించి తిరుపతి లడ్డూల్ని ప్రసాదంలాగా తినాలి, పవిత్రంగా చూడాలి, అపురూపంగా చూడాలి. దాన్ని ఎన్నికల్లో ఓటర్లు తాయిలం కింద పంచకూడదు కదా. ఇలాంటి అవలక్షణాలన్నీ, అవకతవకలన్నీ చేసి పెడతారు. ప్రసాదాల కౌంటర్లంటే ఈయన మనుషులు, టోటల్ తిరుమలలోనేమో దేవస్థానంలోనేమో 2000 మంది నా మనుషులని కరుణాకర్ రెడ్డి అంటాడు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి మనుషులేమో ధర్మారెడ్డిలు, ఆ రెడ్లు, ఈ రెడ్లు వాళ్ళందరూ దూరిపోతారు. 20 ఏళ్ళ నుంచి 2004 నుంచి 2024 వరకు 20 ఏళ్ల పరిధిలో 10 ఏళ్ళ వాళ్ళు, జగన్ 5 ఏళ్ళు, 15 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు అధికారంలో. ఈ 15 ఏళ్లలో వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ పార్టీ వాళ్ళని, అన్యమతస్తులు అందరూ తోస్తారు. వెండర్స్గా ఉంటారు, పరిచారకులుగా ఉంటారు, అక్కడ పనివాళ్ళుగా ఉంటారు.
సూపర్వైజర్లుగా ఉంటారు. ఎక్కడ వీలుంటే అక్కడ దుకాణ సముదాయంలో కానీ వాటిలో కానీ మొత్తం దోచిపెట్టేస్తారు. ఎక్కడ దోచుకోవడం అవకాశం ఉంటే అక్కడ పెట్టేసుకున్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించాలంటే లబో దిబోమని సంఘాలు వస్తాయి బయటికి. దాన్ని ప్రక్షాళన చేయడం ఎంతో కష్టమైపోతుంది. దేవుడే చేయాలి ఆ పని. ఏంటండి ఇలాంటి పనులు చేసి వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్కి నోటీసులు ఇచ్చారు. వెల్ అండ్ గుడ్. ఖచ్చితంగా వీళ్ళందరి దగ్గర నుంచి తిరుమల అయ్యవారి స్వామివారి సొమ్ము ఎవడైతే తస్కరించాడో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం మొత్తం దోచేశారు వీళ్ళు. ఎర్రచందనం కొట్టుకుపోవడానికి అనేక ఆంక్షలు పెట్టారు. ఆ మార్పులు తీసుకొచ్చారు, రకరకాల రూల్స్ పెట్టారు వాళ్ళు ఎర్రచందనం కొట్టుకుపోవడానికే. వీళ్ళందరినీ దేవుడు డెఫినెట్గా ఎప్పుడొకప్పుడు శిక్షిస్తాడు. కానీ ఎప్పుడు చట్ట ప్రకారం కూడా నేను శిక్షించాలి కదా. మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇప్పుడు మేము పరీక్షలో పాస్ అవ్వాలి, దేవాలని పాస్ చేయని దేవుడిని మొక్కుంటాం. కానీ మనం చదవాలి కదా. మనం బాగా చదివి దేవా నువ్వు కూడా చూడు కొద్దిగానని దేవుడి దయ ప్రార్థించాలి. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి ఈ దోషిని పట్టుకుని శిక్షించి దేవుడు మొరబెట్టుకుంటే ఇంకా కఠినంగా శిక్ష పడుతుంది. వీళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీళ్ళు వాళ్ళ పరపతి పెంచుకోవడానికి, వాళ్ళ పైరివీలు చేసుకోవడానికి, దోచుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి కూడా వాడుకున్నారు. ఎందుకంటే ఉత్తరాది నుంచి లేకపోతే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, రకరకాల వ్యవస్థలకు అధిపతులు అందరూ దేవుడు దర్శనం అంటే అపురూపం. ఆ ప్రసాదం అపురూపంతో స్వామివారి దర్శనం భాగ్యం అనుకుంటారు. వాళ్ళకి ఆ దర్శనాలు చేసి సాలువ గప్పి ఆశీర్వచనాలు ఇప్పించేస్తే నువ్వు జైల్లోకి రావక్కర్లేదు వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. అట్లా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏమైనా ఇప్పుడు ఒక ప్రక్షాళన దిశగా వెళుతుంది. చైర్మన్ గారు ఒక మంచి వ్యక్తిని, భక్తుడిని, నిరాడంబరంగా ఉండి స్వామివారి పైసా కూడా ఆశించకుండా పనిచేసేవాడిని, ఆయన వసతి ఖర్చులు కూడా ఆయనే భరించుకునేవాడిని చైర్మన్గా పంపించాడు చంద్రబాబు గారు. ఈఓ కానీ జేఈఓ చౌదరి గారు కానీ మంచి వాళ్ళు వచ్చారు. ఖచ్చితంగా పొగరబోత్తనంగా ఉంటారంటే కారణం ఏంటంటే నిజాయితీగా ఉంటారు వాళ్ళు. ఒకటే ఒక ఇది వస్తుంది, రోజా గారు ఇలాంటి వాళ్ళు గుంపులకి అయితే వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది. మాజీ మంత్రులు అయిపోయారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అయినా మాజీ ముఖ్యమంత్రి, అతను వెళ్తారంటే అతనికి అలాగే చేస్తారు. దాన్ని అవాయిడ్ చేయలేము మనం, ఎందుకంటే రాజ్యాంగం వాళ్ళు కల్పించేసింది హక్కు. అక్కడ రాజకీయాలు మాట్లాడకుండా చూడమన్నారు, దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయాలి. ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్. ఇప్పుడు అతను మొన్న ఎవడో అచ్చారావు అన్నవాడు ఓవర్ యాక్షన్ చేశాడు, అతన్ని బైండ్ ఓవర్ చేసి వదిలేరు, కాదు కేసు పెట్టాలి, ఓ 2 కుమ్ములు కుమ్మాలి. దేవుడికి అప్రదిష్ట కలిగి, తిరుపతి దేవస్థానానికి అప్రదిష్ట కలిగే పని ఎవడు చేసినా అస్సలు క్షమించకూడదు. అలాగే తనిఖీల దగ్గర, సెక్యూరిటీ దగ్గర విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదు, నిర్లక్ష్యం వహించకూడదు. అలాంటి విషయాల్లో పాలక మండలి కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఏమైనా ఒక మంచి పరిణామం కల్తీ విషయంలో సుబ్బారెడ్డికి నోటీసులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు వచ్చినాయంటే రమ్మని పిలుస్తుందన్నమాట. అదని పరిస్థితి. జగన్ రెడ్డి భాషలో చెప్పాలంటే, జగన్ రెడ్డి చెప్పినట్టు చెప్పాలంటే, తిరుపతి దేవస్థానం పవిత్రతని అపవిత్రం చేసిన దుర్మార్గుల్ని, నికృష్టుల్ని కాళ్ళు చేతులు కట్టి బట్టలెప్పేసి దారేడాల్లో పడేసి మండుటెండలో దారేడాల్లో పడేయాలని చెప్పి విశ్లేషించిన అడిసిమిల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.